నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం ఎస్ సరస్వతి గారు రచించిన 'కుపుత్రో నా భవతి' అనే ఒక మంచి కథను విందాం. అమ్మా, ఈ నెల నుంచి నేను జీతం ఇంట్లో ఇవ్వను. లోపలికి వస్తూనే అన్నాడు గోపాల్. నా ఖర్చు వరకు ఓ 10,000 ఇస్తాను. కొడుకు మాటలు విన్న రామకృష్ణయ్యకు కోపం వచ్చింది. సడన్గా కొడుకు ఇలా ఎందుకు మారాడు? తర్వాత రోజు గోపాల్ను ఫాలో అయ్యాడు. గోపాల్ ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయికి డబ్బులు ఇవ్వడం చూసి గుండె పగిలిపోయింది. అసలు జరిగిందేమిటో వినండి. అమ్మా, ఈ నెల నుంచి నేను జీతం ఇంట్లో ఇవ్వను. లోపలికి వస్తూనే అన్నాడు గోపాల్. అలాగే లేరా, టీవీది ఏసీది వాయిదాలు కట్టు చాలు. కొత్తగా కొన్న 50 అంగుళాల టీవీ మీద నుంచి చూపు తిప్పుకోకుండా అన్నది రజని. విసురుగా వచ్చి తల్లి చేతిలో నుంచి రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేశాడు గోపాల్. అమ్మా, నవ్వులాట కాదు, నేను నిజంగా చెప్తున్నాను. ఈ నెల నుంచి నేను జీతం ఇంట్లో ఇవ్వను. నేను అన్నానా నవ్వులాటని? ముందా రిమోట్ ఇవ్వు, సీరియల్ వస్తుంది విసుగ్గా అంది రజని. గోపాల్కి కోపం వచ్చింది. తన మాటల్ని తల్లి నమ్మట్లేదు అని అర్థమైంది. విసురుగా తల్లి కూర్చున్న సోఫా మీదకి రిమోట్ పడేశాడు. నువ్వు అట్లాగే నమ్మకుండా ఉండు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. రేపొచ్చే 1 తారీఖు నుంచి నేనైతే రూపాయి ఇవ్వను. అదెలా కుదురుతుందిరా? కొత్త టీవీ, ఏసీ, సోఫా సెట్టు అన్నీ తీసుకున్నాంగా వాయిదాల్లో. నీకు ఉద్యోగం వచ్చింది అని నన్ను అడిగి తీసుకున్నారా? నాకు సంబంధం లేదు. ఏమిట్రా ఆ మాటలు? నిన్నడిగి చదివించామా? నిన్నడిగే నీకు బండి కొన్నామా? సెల్ ఫోన్ కొన్నామా? వాటిలాగే ఇవి కూడా కొన్నాం. అప్పుడే అక్కడికి వచ్చిన రామకృష్ణయ్య అందుకున్నాడు. అది మీ బాధ్యత, నాకు సంబంధం లేదు. నేనైతే మటుకు చెప్తున్నాను, మీరెట్లా కడతారో ఆలోచించుకోండి. నన్నైతే అడగొద్దు. తర్వాత చెప్పలేదు అనొద్దు. బాగుందిరా, ఇదేం ధోరణి? అవి కాకపోతే మటుకు ఇంట్లో ఖర్చులుండవా? ఉంటే నా ఉద్యోగం మీదే ఆధారపడి ఉన్నారా? ఇంతకుముందు నా సంపాదన లేకపోయినా బాగానే బతికాం కదా. నేను ఉద్యోగంలో చేరలేదు అనుకోండి. అంతగా అయితే నా ఖర్చు వరకు ఓ 10,000 ఇస్తాను. కొడుకు మాటలు విన్న రామకృష్ణయ్యకు కోపం వచ్చింది. అంటే నీకు ఆ మాత్రం తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నామనుకుంటున్నావా? 10,000తో నీ బాధ్యత తీరిపోతుందా? నీకు ఉద్యోగం వచ్చాకే కదా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది అని ఇంట్లో సామాన్లు అవన్నీ కొనింది. ఆ రోజున నువ్వు మంచి పనే చేశాను అని అన్నావుగా. ఇవాళేమైందని? ఇవన్నీ నేను కట్టగలనా? నాదేం పోయింది? రేపొచ్చి తీసుకువెళ్ళిపోమంట అన్నిటినీ, ఎర్రబడ్డ మొహంతో అన్నాడు. ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం. పోయి హాస్టల్లో ఉన్నా నాకు అంతే అవుతుంది. అంతకంటే ఇచ్చేదైతే లేదు అంటూనే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు గోపాల్. భార్యాభర్తలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. ఏమిటండి వీడి ధోరణి? సీరియల్ అయిపోవటంతో టీవీ కట్టేస్తూ లేస్తూ అన్నది రజని. వాడి మొహంలే, ఆఫీసులో ఏదన్నా చిరాకేమో. వదిలేయ్, పోయి టీ తీసుకురా. తల నొప్పి వచ్చింది దెబ్బకి, సోఫాలో కూర్చుంటూ అన్నాడు. నెల గడిచిపోయి 1 తారీఖు వచ్చేసింది. ప్రతి నెలలాగా గోపాల్ జీతం తెచ్చి తల్లి చేతిలో పెట్టట్లేదు. రజనీకి అసలు అంతకుముందు కొడుకుతో జరిగిన సంభాషణే గుర్తులేదు. గోపాల్, ఇవాళ డబ్బులు తీసుకురారా, టీవీ వాయిదా కట్టాలి అన్నది కొడుక్కి పొద్దున్నే టిఫిన్ కని దోశలు వేస్తూ. తలాడించాడు గోపాల్. ఆ రోజు ఆఫీస్ నుంచి రావటమే ఆలస్యంగా వచ్చాడు. రజని కొడుక్కి భోజనం పెట్టడానికని కనిపెట్టుకొని ఉంది. రామకృష్ణయ్య భోజనం చేసి అప్పటికే పడుకున్నాడు. గోపాల్కి అన్నం వడ్డించింది రజని ఆవులిస్తూ. అతను మజ్జిగన్నంలోకి వచ్చాక అడిగింది. ఏరా, డబ్బులు తెమ్మన్నాగా, తెచ్చావా? తెచ్చాను కదమ్మా, దేవుడి ముందు పెట్టాగా చూడు, చెయ్యి కడుక్కుంటూ అన్నాడు గోపాల్. డబ్బులు తీసుకోవటానికి వెళ్ళిన రజని కనుబొమ్మలు ముడిపడ్డాయి. డబ్బుని చేతిలోకి తీసుకుని లెక్క పెట్టింది. ఏరా, 10,000 ఉన్నాయి అన్నది రజని కొడుకు వంక చూస్తూ. అంతే ఇస్తానని చెప్పాగా అన్నాడు గోపాల్ మామూలుగానే. రజనీకి ఒక్కసారిగా మతిపోయింది. వెంటనే అంతకుముందు కొడుకు ఆ నెల నుంచి 10,000 ఇస్తాను అన్నాడన్నది గుర్తొచ్చింది. అంటే గోపాల్ నిజంగానే అన్నాడా? ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే గోపాల్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అయోమయంగా డబ్బులు చేతిలో పట్టుకొని తమ గదిలోకి వెళ్ళి బీరువాలో పెట్టింది రజని. ఆమెకి నిద్ర పట్టలేదు.
ఇదేంటి ఇలా జరిగింది? కొడుకులో ఈ మార్పేమిటి? ఇప్పటికి గోపాల్ ఉద్యోగంలో చేరి దగ్గర దగ్గర సంవత్సరం కావస్తుంది. ఎన్నడూ ఇలా జరగలేదు. ఎప్పుడూ తన ఖర్చులకి ఓ 10,000 అట్టిపెట్టుకొని మిగిలిన డబ్బు తెచ్చి తన చేతిలో పెట్టేవాడు. ఆ నమ్మకంతోనేగా వస్తువులన్నీ ఒకటొకటిగా కొంటుంది. రేపు వాడి పెళ్ళైతే కోడలు వచ్చే వేళకి ఇల్లు అలంకారం లేని ఆడపిల్లలాగా ఉంటుందని కదూ. లేకపోతే ఇన్నాళ్ళు లేని హంగులు ఇప్పుడు అమర్చాలని తానెందుకు అనుకుంటుంది? భర్త సంపాదనతో ఇల్లు లోటు లేకుండా గడిచిపోతుంది. కానీ వీటన్నింటికి డబ్బులు మిగలవే. స్థిమితం లేకుండా ఉంది రజనీకి. మరో నెల గడిచింది. ఈసారి 1వ తారీఖు రాకముందు నుంచే రజనీకి బెదురు మొదలైంది. కొడుకు ఎంత ఇస్తాడో ఏమోనని. పైకి అనకపోయినా రామకృష్ణయ్యకి కూడా ఆ ఆలోచన మనసులో ఓ మూల ఉండనే ఉంది. ముందరి నెలలో లాగానే 10,000 తెచ్చి దేవుడి ముందు పెట్టాడు గోపాల్. ఆ రోజు అతను రావటం ఆలస్యమైంది. కానీ రామకృష్ణయ్య మేలుకునే ఉన్నాడు. రజని కొడుకు ఇచ్చిన డబ్బుని మాట్లాడకుండా తెచ్చి మొగుడు చేతిలో పెట్టింది. ఆ డబ్బు లెక్క పెట్టుకొని ప్రశ్నార్థకంగా కొడుకు మొహంలోకి చూశాడు రామకృష్ణయ్య. ఏమిట్రా 10,000 ఉన్నాయి? అంతే ఇచ్చాను. చెప్పాను కదా అంతకన్నా ఇవ్వలేను అని జవాబిచ్చాడు గోపాల్ తన గదిలోకి వెళ్ళబోతూ. అంతే. ఇక రామకృష్ణయ్యకి కోపంతో బీపీ పెరిగింది. అదే ఎందుకని కొడుకుని తీవ్రంగా ప్రశ్నించాడు. ఎందుకంటే ఒకవేళ నేను చచ్చాను అనుకోండి, చస్తే మీకు ఆ 10,000 కూడా రావుగా. అదేంట్రా అంత మాట అనేసావు? దాదాపు ఏడుస్తూ అంది తల్లి. లేకపోతే ఏంటమ్మా, నాకు వేరే ఖర్చుంది, ఇంతకంటే ఇవ్వను అని చెప్పాక కూడా ఈ రాద్ధాంతం. ఆ ఖర్చేంటో మాతో చెప్పి ఆడవచ్చు కదా వెటకారంగా అన్నాడు రామకృష్ణయ్య. ఏడవగలిగేది అయితే అప్పుడే ఆ ఏడిపేదో ఏడ్చేవాణ్ణి కదా అన్నాడు గోపాల్. ఆ సమాధానంతో చిర్రెత్తుకొచ్చింది రామకృష్ణయ్యకి. మాతో చెప్పలేని ఖర్చులు నీకేమున్నాయిరా? చెప్పలేను అని మీరే అంటున్నారు కదా. నిజమే, చెప్పలేను. మళ్ళీ చెప్తున్నాను, నా జీతంలో నెలకి 10,000 మాత్రమే ఇస్తాను. అది కూడా వద్దు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు విసురుగా. నివ్వెరపోయాడు రామకృష్ణయ్య. అంతవరకు కొడుకు ఎప్పుడూ అలా మాట్లాడలేదు, అలా ప్రవర్తించనూ లేదు. ఉన్నట్టుండి అతను అలా ఎందుకు మారాడో కూడా అర్థం కాలేదు ఆయనకి. రజనీ వైపు తిరిగి ఏమిటే వీడు అని మాత్రం అనగలిగాడు. ఏడవలేక నవ్వింది రజని. సందట్లో సమారాధనలా ఆ రోజు రామకృష్ణయ్య బ్యాంకు నుంచి వస్తూ వస్తూ సరుకులు తీసుకుని వచ్చాడు. ఆ మధ్యలో ఎక్కడ పోగొట్టుకున్నాడో తన బ్యాగు, పర్సుతో సహా పాడేసుకున్నాడు. దగ్గర దగ్గర 50,000తో పాటు రజని కొత్త పట్టు చీరలు, జాకెట్లు, తన తమ్ముడి కూతురి పెళ్లి కోసం కొనుక్కొని టైలర్ సిద్ధం చేసి ఇచ్చినవి, బ్యాంకు లాకర్ తాళం చెవి, కొన్ని డిపాజిట్ రసీదులు, ఆయన డ్రైవింగ్ లైసెన్సు వంటివన్నీ ఉన్నాయి అందులో. దాంతో ఆయన మూడ్ పూర్తిగా ఖరాబ్ అయింది. ఇంటికొచ్చి రజనీకి ఆ విషయం చెప్పేసరికి ఆమె కూడా సహజంగా చాలా బాధపడింది. ఇద్దరూ బాధపడుతూ కూర్చున్నారు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఈ రోజుల్లో అలాంటివి ఎక్కడ దొరకాలి? కానీ చాలా ఆశ్చర్యం కలిగించేలా సాయంకాలానికి ఆ బ్యాగ్ పట్టుకొని ఆయన ఎక్కిన ఆటో అతను తిరిగి వచ్చాడు. రామకృష్ణయ్య ఆనందానికి అంతే లేదు. ఓ 100 రూపాయలు అతనికి ఇవ్వబోయాడు. అతను వద్దు అని వెళ్ళిపోయాడు. ఆ విషయం గోపాల్కి చెప్తే అతను చిరాకు పడ్డాడు. మీకు అతను కనీసం 1,00,000 రూపాయల వస్తువులు వెనక్కి ఇచ్చాడు. 1,000 రూపాయలన్నా ఇవ్వాల్సింది. అంత సొమ్ము వెనక్కి ఇచ్చిన అతనికి 100 రూపాయల ఇచ్చేది. నీకేం నాయనా చెప్తావు? డబ్బు విలువ తెలియట్లేదు. అయినా పోలీస్ రిపోర్ట్ ఇచ్చాంగా. వాడు తేపోయినా పోలీసులు పట్టేసేవాళ్ళు. అసలు ఆ భయంతోనే వాడు వెనక్కి వచ్చాడేమో. చచా, ఏంటి నాన్న, ఎవరన్నా మనకి సాయం చేస్తే కనీసం వాళ్ళ మంచితనాన్నన్నా గుర్తించరు. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడికి జీవితాంతం కృతజ్ఞులమై ఉండాలనా? మన వస్తువులు ఇచ్చాడు, మనం డబ్బులు ఇచ్చాం, తీరిపోయింది. అలా కాకపోతే ప్రతి అడ్డమైన వాడికి మనం కృతజ్ఞత చూపించడానికే మన జీవితకాలం సరిపోదు. ప్రతి సహాయానికి ఓ ధర ఉంటుంది, అది చెల్లిస్తే సరి. నాకు తెలుసు మీరు ఇంతకంటే ఆలోచించరని. చాలాసార్లు చూశాను.
అందుకే నా నిర్ణయాలు నేను తీసుకున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు గోపాల్. భుజాలెగరేశాడు రామకృష్ణయ్య. మళ్ళా మొదటి తారీఖు వస్తూ ఉంది. ఈసారి మన రామకృష్ణయ్య గోపాల్ని వదలదలుచుకోలేదు. 1వ తారీఖున అతను ఆలస్యంగా రావటానికి కారణం ఏమిటి, ఈసారి తనే తేల్చుకోవాలి. అందుకే 1వ తారీఖు గోపాల్ ఆఫీస్కు చేరి అతను బయటికి వచ్చిన దగ్గర నుంచి అనుసరించాడు రామకృష్ణయ్య. ఆయనకు తను చేస్తున్న పని నచ్చలేదు, కానీ మరో దారి లేదు కదా. కొడుకు స్నేహితుల్ని అడగవచ్చేమో, కానీ అది అతని పరువుని అణగదొక్కేస్తుంది. రామకృష్ణయ్య అనుకున్నట్టు గోపాల్ ఏ పబ్బుకి బారుకి వెళ్ళలేదు, ఏ స్నేహితులని కలవటానికినూ పోలేదు. అతను తిన్నగా ఆఫీస్ వదలగానే అక్కడికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాలనీకి వెళ్ళాడు. ఎక్కడా వెతుక్కోకుండా తిన్నగా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. చాలా అందంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. అప్రయత్నంగా తన చేతిలోని సెల్ ఫోన్తో ఆ అమ్మాయిని ఫోటో తీశాడు రామకృష్ణయ్య. ఈలోగా గోపాల్ ఏదో అనటం, ఆ అమ్మాయి నవ్వుతూ లోపలికి దారి తీయటం జరిగిపోయింది. గోపాల్ ఆమె వెంటే వెళ్ళి తలుపు వేసేశాడు. రామకృష్ణయ్యకి తల తిరిగిపోయింది. కలలోలా ఇంటికి చేరాడు. ఎదురు చూస్తున్న రజనీకి జరిగిన విషయాలన్నీ చెప్పాడు రామకృష్ణయ్య. కొంపతీసి ఆ పిల్లని వీడు గాని ప్రేమించాడంటారా? పెళ్ళైపోయి ఉంటుందా? ఛ, వాడు అట్లా ఎందుకు చేస్తాడు మనకు చెప్పకుండా? ఏదేమైనా మనం అనుకున్న దానికంటే గ్రంథసాంగుడే నీ కొడుకు. మనం ఒప్పుకోమనేమో, అయినా చెప్తే కదా తెలిసేది. ఆ అమ్మాయితో వీడికి ఏంటి సంబంధం? ఆలోచించిన కొద్దీ బుర్ర వేడెక్కిపోతుంది ఇద్దరికి. ఆ రోజు గోపాల్ రాగానే విషయం తేల్చుకోవాల్సిందే అనుకున్నారు. వీళ్ళింకా ఈ తర్జన భర్జన నుంచి పూర్తిగా తేరుకోకముందే తలుపు చప్పుడైంది. గేటు తీసుకుని వచ్చాడు గోపాల్. వీళ్ళిద్దరిని చూసి ఒక నవ్వు నవ్వాడు. ఏమ్మా, ఇంకా పడుకోలేదు? ఇవాళ నాకు ఆలస్యం అవుతుందని తెలుసు కదా. డబ్బులు తెచ్చాలే, పొద్దున్నే ఇస్తా, తల్లి కేసు చూస్తూ అన్నాడు. పద, అన్నం తిందు గాని. రజని లేవబోయింది వడ్డించటానికి. నువ్వు ఆగు రజని, నువ్విలా కూర్చోరా, రామకృష్ణయ్య గంభీరంగా అన్నాడు. ఇప్పుడు చెప్పు, జరుగుతున్నదేమిటి? ప్రతీ నెల నువ్వు 1వ తారీఖున టంచనుగా వెళ్ళి డబ్బులు ఇస్తున్న ఆ అమ్మాయి ఎవరు? ఒక్కసారిగా షాక్ అయ్యాడు గోపాల్. ఆ విషయం మీకెలా తెలిసింది? ఎలాగోలా తెలుసుకుంటే తెలిసింది. ఇంతకీ విషయం చెప్పు, ఎవరా అమ్మాయి? ఆమెకి నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? గోపాల్కి అర్థమైంది. ఇవాళ విషయం అటో ఇటో తేల్చటానికి వాళ్ళిద్దరూ సిద్ధపడ్డారు అని, అందుకే తన కోసం కాచుకొని ఉన్నారు అని. అసలు జరిగిందేమిటో చెప్పు. ఈ నిమిషం వస్తుందని ప్రతి నిమిషం అనుకుంటున్నాను. తీరా వస్తే ఎలా మీతో చెప్పాలో తెలియట్లేదు నాన్న. అమ్మా, నువ్వు కూడా విను. నా వల్ల ఓ భయంకరమైన తప్పు జరిగిపోయింది. విన్నా వారి గుండెలు జారిపోయాయి. ఏమిట్రా అది? రజనీ భయంగా అంది. 4 నెలల క్రితం ఆఫీసులో ట్రైనింగ్ అయిపోయేసరికి చాలా ఆలస్యమైంది. బండిలో గాలి తగ్గి ఆఫీసులోనే వదిలేయాల్సి వచ్చింది. క్యాబ్ దొరకలేదు. లిఫ్ట్ ఇచ్చేందుకు కూడా ఎవ్వరూ లేరు. గతిలేని పరిస్థితుల్లో ఒక్కడినే నడుచుకుంటూ వస్తున్నాను. నిద్ర తూలుకొస్తుంది. ఆ సమయంలో వెనక నుండి వచ్చి గుద్దపోయిన లారీని నేను గమనించనే లేదు. పక్కనే ఉన్న ఒక అతను చూసి పెద్దగా కేక పెడుతూ నన్ను పక్కకి లాగాడు. కానీ అదే ఊపులో అతను లారీ కిందకి వెళ్ళిపోయాడు. లారీ వెళ్ళిపోయింది. రజనీ, రామకృష్ణయ్యలు ఆ భయంకరమైన దృశ్యాన్ని ఊహించుకొని విలవిలలాడిపోయారు. నా కళ్ళ ముందే అతను విలవిలా కొట్టుకుంటున్నాడు. ఇంచుమించు చచ్చి బతికిన నేను షాక్లో ఉన్నాను. అతని దగ్గరకు ఎలా వెళ్ళానో కూడా గుర్తులేదు. మా ఇల్లు ఈ వీధిలోనే అని వేలెత్తి చూపించి ఏదో చెప్పబోతుండగా అతని ప్రాణాలు పోయాయి. జనం చుట్టూరా మూగారు. అతన్ని గుర్తుపట్టిన వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చారు. తల్లి, తండ్రి, చెల్లి, వాళ్ళ దుఃఖం నేను వర్ణించలేను. చూసిన వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు గోలగోలగా చెప్పుకుంటూ ఉన్నారు. నన్ను రక్షించబోయి అతన్ని ప్రాణాలు వదిలేశాడని, మాకు దిక్కెవరని ఏడుస్తున్న వాళ్ళని వదిలేసి నిద్రలోలా నడుచుకుంటూ ఇంటికొచ్చేశా. కానీ నా అంతరాత్మ నన్ను వదల్లేదు. నిజమే, జరిగిన దానిలో నా ప్రమేయం ఏమీ లేదు. కానీ నైతికంగా నేను ఆ కుటుంబం పట్ల
బాధ్యత ఉంది అనుకున్నాను. గోపాల్ భుజం తట్టాడు రామకృష్ణయ్య. మర్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ పరిస్థితి అర్థమైంది. ఆ ఇంట్లో ఉన్న ఏకైక సంపాదనాపరుడు వాళ్ళ కొడుకు. అతనే నా కోసం ప్రాణత్యాగం చేసింది. తల్లిదండ్రులకి ఆధారం అతనే. చెల్లి పెళ్లి చేయాల్సింది అతనే. వాళ్ళు చాలా పేదవాళ్ళు. అతనికి కూడా ఉద్యోగం 1 నెల క్రితమే దొరికిందట. కేవలం 1 జీతమే తీసుకున్నాడంట. మొదటి నెల జీతం అందగానే ఊళ్ళో ఉన్న అందరినీ తెచ్చుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టాడట. ఆ తల్లిదండ్రులు కొడుకు మీది ఆశలు చెప్తుంటే నా వలన వాళ్ళు కోల్పోయిందేమిటో నాకు అర్థమైంది. కేవలం కొడుకునే కాదు, వాళ్ళ భవిష్యత్తుని. గోపాల్ కంఠం బరువెక్కింది. రజనీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజానికి నేను చనిపోయి ఉంటే అతను బతికేవాడేగా. అప్పుడు ఆ తల్లిదండ్రుల శోకం మీదయ్యేదిగా. ఆర్థికంగా నా అండ లేకపోయినా బతకగలరు మీరు. కానీ నిరుపేదలైన వాళ్ళకి జీవనాధారమైన కొడుకు చనిపోయాక దిక్కెవరు? అతని చెల్లి పెళ్లి చేసేదెవరు? అందుకే నేను వారి కొడుకుని కాలేకపోయినా అతడి బాధ్యతలను తీసుకున్నాను. బరువెక్కిన గుండెతో రామకృష్ణయ్య అన్నాడు. ఒరే, ఈ సంగతి చెప్పకుండా మా దగ్గర ఎందుకు దాచావు? కొద్దిలో నేను కృతజ్ఞుణ్ణి అయిపోయేవాడిని కదరా. అవునరా, మాకు చెప్తే మేము ఆ కుటుంబానికి తోచిన సాయం చేసేవాళ్ళం కదా, రజనీ అంది. చెప్పాలని అనుకున్నాను, కానీ ఈ విషయం విన్నాక నేను ఆలోచించినట్లు మీరు ఆలోచిస్తే పర్వాలేదు. లేకపోతే మొన్నోసారి ఆటో అబ్బాయి పోగొట్టుకున్న మీ సంచి నిజాయితీగా తెచ్చిస్తే 100 రూపాయలు ఇవ్వటమే చాలా గొప్ప అన్నట్లు మీరు మాట్లాడడం చూశాను. ఇంతకుముందు కూడా డబ్బు విషయంలో, దాన్ని ఇతరుల మీద ఖర్చు పెట్టే విషయంలో మీ అభిప్రాయాలన్నీ చూశాక నాకెందుకో మీరు దీనికి ఒప్పుకోరు అనిపించింది. ఏ సహాయానికైనా ధరకట్టే మీరు నా ప్రాణం కాపాడిన అతన్ని ప్రాణానికి ఏ 10,000 20,000 విలువ కట్టి వాళ్ళ మొహాన కొట్టమంటారేమోనని భయం వేసింది. అది న్యాయం కాదు. అది నా వల్ల కాదు. అందుకే నాకు న్యాయం అనిపించింది చేసి వాళ్ళ బాధ్యతను నేను స్వీకరించాను. కొడుకుని కౌగిలించుకున్నాడు రామకృష్ణయ్య. చాలా మంచి పని చేశావురా నాన్న. చిన్న చిన్న విషయాలలో కక్కుర్తికి పోతామేమో, మధ్యతరగతి మనుషులం కనుక. కానీ మా ప్రాణానికి ప్రాణమైన నీకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడి విషయంలో వేరేగా ఆలోచిస్తామని అసలు ఎలా అనుకున్నావురా? ఇదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది? సరేలే, పద, వాళ్ళని కలుద్దాం. అవునరా, వాళ్ళని మనతోనే ఉండమందాం. నీ ప్రాణాన్ని కాపాడిన అతను, అతని తల్లిదండ్రులు కూడా మాకు దేవుళ్ళే. వాళ్ళ బాధ్యత మాది కూడా. అతని చెల్లెలికి తల్లిదండ్రులకి ఇష్టమైతే నువ్వు ఆమెనే పెళ్లి చేసుకో. వారి ఆ బాధ్యత తీరుతుంది. ఇక కొడుకువైనా అల్లుడివైనా నువ్వే అయ్యి వాళ్ళని జీవితాంతం చూసుకోవచ్చు అంది తల్లి. ఇది మంచి ఆలోచన గోపాల్. సామాన్యంగా కుమాత నా భవతి అంటారందరూ. కానీ ఒరే గోపాల్, అందరూ నీ అంత మంచి మనసు, సాటివారికి సాయపడాలనే తపన, న్యాయాన్యాయ విచక్షణ ఉన్న కొడుకులే ఉంటే కుపుత్రో నా భవతి అనొచ్చురా. కొడుకును అక్కున చేర్చుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో గర్వంగా అన్నాడు రామకృష్ణయ్య. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.